అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో నిజ వేతనాలు, స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉన్నటువంటి ఒప్పందాలు 2015 నుంచి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ హక్కులను కాలరాస్తుంది. నిజ వేతనాలు ఎక్కడైనా సరే ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్లో వేతనాలు నియమకం ఉందన్నమాట. ఇవాళ ఉత్పత్తికి సంబంధించినటువంటి లింక్ పెట్టి అసలు జీతాలే రానటువంటి పరిస్థితి అనేది తీసుకురావడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు దేశానికి సంపదనికి ఇచ్చిందనమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 25,000 కోట్ల రూపాయలు వడ్డీలు అప్పులు తీర్చింది. 7.3 మిలియన్ టన్స్ సాధించగలటువంటిది సీసోర్ స్టీల్ ప్లాంట్ విశాఖ. మరి ఇవాళ చాలామంది పనిచేయడానికి ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఎక్కడా లేనటువంటి 12 విద్యాలయాలన్నమాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కార్మికులు శక్తితోని, కార్మికుల యొక్క సంపత్తితోని సమకూర్చినటువంటి విద్యాలయాల్లో 1,50,000 మంది భారతదేశం అంతా కూడా భావి భారతపౌరులుగా దిద్దిందన్నమాట. ఇవాళ టర్నౌట్ చేసింది కంపెనీ అనమాట. సిక్ ఇండస్ట్రీని మళ్ళా 120% ఉత్పత్తి తీసిందనమాట. ఈరోజు ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి కూడా 2021 నుంచి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి CMDలు అలాగే గవర్నమెంట్ డైరెక్టర్స్, నామినేటెడ్ డైరెక్టర్స్ ఇవాళ 22,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది 5 సంవత్సరాలు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తప్పు. 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఎప్పుడు నడపాలి, 2 BFలు ఎప్పుడు నడపాలి, ఎప్పుడు మాడిఫికేషన్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తప్పుడు నిర్ణయాలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవాళ 14,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి 14,000 కోట్లు ఇవన్నీ కూడా వాళ్ళు బ్యాంకులు అప్పులు తీర్చుకున్నారు, వడ్డీలు తీసుకున్నారు. కానీ ఇవాళ అప్పుల పాలు చేసి స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద నిజ వేతనాలు ఇవ్వకుండా కడుపు కాల్చే పరిస్థితిని తీసుకొచ్చారు. మేము పోరాడుతున్నాం, చివరిదాకా పోరాడతాం. కడుపు కాలుతుంది లేదా ఈ పోరాటంలోని 32 మంది ప్రాణాలు పోతేనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంది. అలాగే మేము కార్మిక వర్గంగా దీర్ఘకాలికంగా పోరాటాలు చేసి ఇవాళ ఇంత సంపద సృష్టించినటువంటి దాన్ని కార్మికుల్ని తప్పుతో పట్టిస్తున్నారు అన్నమాట. ఇవాళ కార్మికుల సంపద ఇది. తప్పకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మీరు ఏదైతే దేశంలో ఉన్నటువంటి తీసుకున్న నిర్ణయం ఇవాళ క్యాబినెట్ కానీ లేకపోతే ఇవాళ వేతనాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నిజ వేతనాలు కూడా ఇవ్వద్దని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రానున్న కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వాసితులకి ఉపాధి కల్పించాలి. టర్నౌట్ చేసేటువంటి మళ్ళీ అతి తక్కువ కాలంలో స్టీల్ ప్లాంట్ అన్ని BFలు నడిపితే 7.3 మిలియన్ టన్స్ వచ్చి రోజుకి 10 కోట్ల రూపాయల లాభం ఆర్జేటువంటి కంపెనీని మీరు ఏదో లక్ష్మీ మెట్టెలకో జిందాలకో మెట్టెలకో ఎవరికో ఇవ్వాలంటే మటుకు సహించేది లేదు. కార్మిక వర్గం మీద ఆర్థికమైనటువంటి ఇబ్బందులని, ఈ ఆంక్షల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి ఇవాళ యాజమాన్యంకి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది.